న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. పోలవరం శెట్టిబెలజపాలెం గ్రామంలో శ్రీ హనుమాన్ లక్ష్మణ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారి శిలా విగ్రహ ఉత్సవ ఆలయ శిఖర పునఃప్రతిష్ఠ మహోత్సవాలకు సంబంధించి శనివారం విశేష పూజలు నిర్వహించారు. పోలవరం శెట్టిబెలజపాలెం గ్రామంలో శ్రీ హనుమాన్ లక్ష్మణ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారి శిలా విగ్రహ ఉత్సవ ఆలయ శిఖర పునఃప్రతిష్ఠ మహోత్సవాలకు సంబంధించి శనివారం విశేష పూజలు నిర్వహించారు. పురోహితులు సుదర్శనం పవన్ కుమార్ బ్రహ్మోత్సవంలో ఋత్వికులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో శాస్త్రయుక్తంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ పూజలను నిర్వహించారు. సుమారు 23 మంది దంపతులు పీటలపై కూర్చొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మొదటి రోజు పూజల్లో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహచానం, దీక్షాధారణ, వాస్తుశుద్ధి, పంచక వ్యాధి వ్యాసం, క్షీరాదివ్యాసం, జలాదివాసం, శాంతి హోమాలను నిర్వహించారు. అదేవిధంగా స్వామివారి శిలా విగ్రహం ఊరేగింపు, అగ్నిమథనం, కుంభ పూజ, శాంతి హోమాలను శాస్త్రయుక్తంగా జరిపించారు. 26వ తేదీ ఉదయం 7:42 శిలా విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ శిఖర ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. ఈ పూజల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. స్వామివారి యొక్క యాగమందిరంలో అక్కడ బ్రహ్మదేవుని ఆవాహన చేసుకోవడం జరిగింది. ఇక్కడ వాసుకి అనేటువంటి హలో జై శ్రీరామ్. హలో సంపదేశంగా ఉన్నటువంటి దంపతులు ఇరుగా వచ్చినటువంటి ఆడవారు ఒక్కగారు అటు ఇటు నిల్చోండి, మధ్యలో ఆచార్య స్వామి వారికి దారించండి. అందరూ లోపల నిల్చోకపోతే ఈ యొక్క మెట్లు ఒకసారి దారండి. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఇంధన కొరత తీవ్రమైంది. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద భారీగా క్యూలో నిలుస్తున్నారు. గంటల తరబడి వేచి చూడాల్సిన కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఇంధన కొరత తీవ్రమైంది. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద భారీగా క్యూలో నిలుస్తున్నారు. గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరి పంట కొత్త సీజన్ కావడంతో రైతులకు డీజిల్ డిమాండ్ పెరిగింది. వరి కోత యంత్రాలు నడపడానికి అవసరమైన డీజిల్ కోసం టిన్నులతో బంకుల వద్ద నిలబడుతున్నారు. సరిపడా సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సరఫరాలో ఎలాంటి కోత లేదని చెబుతున్నా కొరత ఎందుకు ఏర్పడిందన్న సందేహాలు ఉన్నాయి.
అక్రమ రవాణా, నిల్వల నిర్వహణలో లోపాలు లేదా డిమాండ్ అకస్మాత్తుగా పెరగడం కారణాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంధన కొరత పుకార్లతో పెట్రోల్, డీజిల్ ఇండియాలో టిన్నుల్లో నిల్వ చేయడం, ముఖ్యంగా వేసవి కాలంలో ఇది అగ్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం రఘురామ రైస్ ఇండస్ట్రీలో తనిఖీలు. జగన్నాథగిరి పంచాయతీ రఘురామ రైస్ మిల్లో పౌర సరఫరా అధికారులు తనిఖీలు నిర్వహించారు. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం రఘురామ రైస్ ఇండస్ట్రీలో తనిఖీలు. జగన్నాథగిరి పంచాయతీ రఘురామ రైస్ మిల్లో పౌర సరఫరా అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోడౌన్లో ఉన్న స్టాక్ మొత్తం బియ్యపు బస్తాలు తనిఖీ చేశారు. బియ్యంలో ఉన్నటువంటి చిన్న నూక కొన్ని పెద్దవిగా ఉండడంతో పరికరాలు ఇబ్బందితో శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపిస్తున్నామని మీడియాతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు, టెక్నికల్ సిబ్బంది, ఏఎస్ఓ, ఎంఎస్ఓ, విఆర్ఓ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అండి, ఈ రోజున నేను తోట సుధీర్ని, సివిల్ సప్లైస్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ని. ఈ మధ్యకాలంలో కాకినాడలో చాలా వదంతులు పడుతున్నాయి. కాకినాడ పోర్ట్ నుంచి పేదలకు అందవలసిన పీడిఎస్ బియ్యం ఎగుమతులు జరుగుతుందని చెప్పి వచ్చిన వార్తల్ని ఏ విధంగా వెళ్తున్నాయో, అసలు నిజంగా జరుగుతుందా లేదా అని ధృవీకరించుకోవడానికి గత 10 రోజులుగా మేము తనిఖీలు చేపట్టాం. ప్రతిరోజు కూడా చూస్తున్నాం. కొన్ని మిల్లుల్లో దొరకడం జరిగింది, కొన్ని సస్పెక్టెడ్గా కొన్ని దొరికినాయి. మొన్న కాకినాడ పోర్ట్లో 574 మెట్రిక్ టన్నులు పీడిఎస్ దీన్ని సీజ్ చేయటం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున కాజులూరు మండలం జగన్నాథగిరి గ్రామంలో రఘురామ రైస్ ఇండస్ట్రీస్కి విజిట్కి రావడం జరిగింది. ఇక్కడ పొద్దుటి నుంచి కూడా నాతో పాటు మా ఎంఎస్ఓ గారు, ఏఎస్ఓ ప్రసన్నలక్ష్మి గారు, ఏఎస్ఓ గారు, ఎంఎస్ఓ శ్రీనివాస్ గారు, మాతో పాటు ఇతర సిబ్బంది, సివిల్ సప్లైస్ సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది, తర్వాత మా పార్టీకి సంబంధించిన సోదరులు అందరూ కూడా ఈ యొక్క తనిఖీల్లో భాగంగా పాల్గొన్నారు. కూలాకుషంగా మేము తనిఖీలు చేసి శాంపిల్స్ తీసుకుంటాం జరిగింది. ఇందులో కొన్ని రిజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని నూకలు ఉన్నాయి, కొన్ని ఆడినటువంటి బియ్యాలు ఉన్నాయి, బాయిల్డ్ రైస్ ఉంది. 1 or 2 సస్పెక్టెడ్ కెర్నల్స్ కనపడిన చోట శాంపిల్స్ తీసాం. అవి అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ల్యాబ్ పంపించాం. ఇక్కడ మేము కరెక్ట్గా ఏది ధృవీకరించలేము. ల్యాబ్ టెస్ట్ చేసి దాంట్లో కెర్నల్స్ ఉన్నాయా, లేకపోతే దాని ఏజ్ గ్రూప్, ఏజ్ ఎంత, ఏంటి, అవన్నీ కూడా తదుపరి రిపోర్ట్లో మీకు బయటకు వస్తుంది. రిజిస్టర్స్ అన్నీ కూడా ఏ రిజిస్టరు, బి రిజిస్టరు, ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ కూడా మా ఏఎస్ఓ గారు, ఎంఎస్ఓ గారు కూడా తనిఖీ చేసి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం జరిగింది. ఇవన్నీ మేము టాలీ చేసి స్టాక్ రిజిస్టరు, ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ బిల్సు, ఎంతైతే స్టాక్ ఉంది, బ్రోకెన్స్ ఎంత ఉన్నాయి, ఇంకా ఎంత సిఎంఆర్ డెలివరీ చేయవలసి ఉంది లాస్ట్ ఖరీఫ్ది, ఇప్పుడు రబీకి ఎంత కొనుగోలు చేస్తారు, ఇప్పటికి ఏం జరిగింది అన్నది అన్నీ కూడా మీకు 1 or 2 డేస్లో మేము దాన్ని మీకు కరెక్ట్ అయినటువంటి ఖచ్చితమైన రిపోర్ట్ని ఇవ్వగలం. యాజ్ టుడే స్టాండ్స్
మేము దీని గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పడానికి ఏమీ లేదు. అన్ని ల్యాబ్ టెస్టుల్లో వెళ్ళి వచ్చిన తర్వాత మీకు క్లీన్ చిట్ ఇవ్వగలం. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో క్రైమ్ పోలీస్ స్టేషన్ నుండి ఎమ్మెల్సీ అనంతబాబును సిఐ చెన్నకేశ్వ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అనంతబాబును డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరింపులకు గురి చేసిన సందర్భంగా నమోదైన కేసుకు అరెస్టు చేసి కోర్టుకు తరలించుట కొరకు సర్పవరం పోలీస్ స్టేషన్ నుండి మెడికల్ టెస్టుల నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యాలను ప్రలోభాలకు గురి చేసినందుకు అనంతబాబుపై మరొక కేసు నమోదు చేసి శనివారం కోర్టులో హాజరుపరిచారు. ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజులు రిమాండ్ విధించిన మొబైల్ కోర్టు జిల్లా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎన్ ఉషా లక్ష్మీ కుమారి. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో క్రైమ్ పోలీస్ స్టేషన్ నుండి ఎమ్మెల్సీ అనంతబాబును సిఐ చెన్నకేశ్వ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అనంతబాబును డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరింపులకు గురి చేసిన సందర్భంగా నమోదైన కేసుకు అరెస్టు చేసి కోర్టుకు తరలించుట కొరకు సర్పవరం పోలీస్ స్టేషన్ నుండి మెడికల్ టెస్టుల నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యాలను ప్రలోభాలకు గురి చేసినందుకు అనంతబాబుపై మరొక కేసు నమోదు చేసి శనివారం కోర్టులో హాజరుపరిచారు. ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజులు రిమాండ్ విధించిన మొబైల్ కోర్టు జిల్లా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎన్ ఉషా లక్ష్మీ కుమారి. ఉన్నాడంట. వేధిస్తున్నారు. వేధించిన ఏముంది, వాళ్ళే అడిగారు, అడిగినట్లుగా మనం చెప్పాం. అది దానికి నాకేమీ ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేకుండా అన్యాయంగా ఇరికించారు. డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఏం లేదు, అసలు ఎక్కడా లేదండి. నాకు ఎవడని అవసరం పెట్టినాడు సార్. రమేష్ అన్న అడ్డు మాత్రం రాకన్నా కావాలంటే అయినా 10 నిమిషాలు ఆపినంత ఇది బ్యాలెన్స్ ఏంట్రా, ఏ కలర్లో తీసినా తెల్లగానే ఉంటాడన్నా. ఆ కెమెరా తెలియదు కదా, తీసుకుంటే కొంచెం లోగోలు తెచ్చండి. వచ్చిన తర్వాత కదా అయ్యేది లోగోలు వాయిస్ ఇచ్చినప్పుడు పెడతాం. సంతోష్ ఎందాక డ్రింక్ బాటిల్ కొనానండి, అలాగే డ్రింక్ బాటిల్ అక్కడ పెడతాడు. చైతన్య గారు అట్లే సార్ ఆయన వస్తే వెనకాల బొమ్మ ఏది కనపడుతుంది. వెళ్ళిపోతున్నా వినపడింది దానికి. నువ్వు అన్నది వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిగా ఉన్న అనంతబాబు ఆ కేసు ట్రయల్కి వచ్చిన సందర్భంలో సాక్షుల్ని బెదిరించారని
వారు ఇచ్చిన కంప్లైంట్ మీద సర్పవరం పోలీస్ స్టేషన్లో 155/26గా కేసు నమోదు చేసి విచారణ జరపగా కొన్ని ప్రైమరీ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయ్యింది. దాని మీద అతన్ని నిన్న మధ్యాహ్నం 2 గంటలకి రాజమండ్రి కోర్టు బయట అరెస్ట్ చేసి ఈరోజు కాకినాడ 3rd మొబైల్ కోర్టులో ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కోరడం జరిగింది. వాదోపవాదాల అనంతరం ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారు అతనికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. అతను మనకి విచారణకు సహకరించలేదు. దాని మీద మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ విచారణ చేస్తాం. ఇంకా లేదు. ఇప్పుడు ఈరోజు రిమాండ్ ఇచ్చారు కదా, సోమవారం నాడు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తాం. ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈయన కూడా మా ఫోన్లో వాట్సాప్ కాల్ ద్వారా వాళ్ళు బెదిరించినట్టు, తర్వాత ఈయన ఇంచుమెన్స్ అంటే ఈయన పంపించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బులు ఆశ చూపించి కొన్ని పేపర్లను సంతకాలు తీసుకున్నట్టు, అదేవిధంగా వాళ్ళు ఈయనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళకి లైఫ్ థ్రెట్ ఉన్నట్టు, వాళ్ళకి భయభ్రాంతులను చేసి చంపేస్తామని ఇటువంటి మాటలు మాట్లాడినట్టు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి కంప్లైంట్. దాని మీద ప్రైమరీగా కొన్ని ఎవిడెన్స్లు దొరికాయి. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఇచ్చిన సాక్ష్యాలు బట్టి మనకు దొరికినటువంటి సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ని బట్టి అఫెన్స్ ప్రైమా ఫేసి ప్రూవ్ అయింది. కాబట్టి ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారు ఈయనకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. విచారణలో ఆయన మనకేం కోఆపరేట్ చేయలేదు. తప్పకుండా సాక్షులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. శాఖపరంగా గౌరవ మా ఎస్పీ గారు బిందు మాధవ్ గారు ఆల్రెడీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అవసరం అనుకుంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పించడం జరుగుతుంది. ఇంకా విచారణ జరపాలండి. 30 ప్రశ్నలు వేసాం, 5 మాత్రమే సమాధానాలు వచ్చాయి. మిగతా అతని సెల్ ఫోన్ కూడా రిట్రైవ్ చేయాలి. అది పాస్వర్డ్ చెప్పట్లేదు అయినా, దాని మీద కూడా విచారణ జరగాలి. ఏది ఆల్రెడీ ఒక ఆయన మనకి 25,000 రూపాయలు మనకి రికవరీ ఇచ్చారు. మిగతా ముగ్గురు దగ్గర నుంచి కూడా మనం తీసుకుంటాం. రైట్ అండి. థ్యాంక్ యూ సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మందపల్లిలో వేంచేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శనిదేవునిచే ప్రతిష్ఠించబడిన మందేశ్వర స్వామి వారికి శనివారం తైలాభిషేకాలు నిర్వహించేందుకు వేకువజాముతో సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. శని సింగనాపూర్ తర్వాత అంతటి ప్రాముఖ్యం కలిగిన శనేశ్వర ఆలయం కావడంతో ఇక్కడ మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహిస్తే శని దోష గ్రహ పీడలు తొలగుతాయని భక్తుల నమ్మకం. దీంతో శని త్రయోదశి పర్వదినాలు శనివారం రోజున భక్తులు తరలివచ్చి అభిషేకాలు భక్తులు నిర్వహిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మందపల్లిలో వేంచేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శనిదేవునిచే ప్రతిష్ఠించబడిన మందేశ్వర స్వామి వారికి శనివారం తైలాభిషేకాలు నిర్వహించేందుకు వేకువజాముతో సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. శని సింగనాపూర్ తర్వాత అంతటి ప్రాముఖ్యం కలిగిన శనేశ్వర ఆలయం కావడంతో ఇక్కడ మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహిస్తే శని దోష గ్రహ పీడలు తొలగుతాయని భక్తుల నమ్మకం. దీంతో శని త్రయోదశి పర్వదినాలు శనివారం రోజున భక్తులు తరలివచ్చి అభిషేకాలు భక్తులు నిర్వహిస్తారు. అష్టమశని దోష శాంత్యర్థం
చేసుకోండి. జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీశాఖ స్పెషల్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీశాఖ స్పెషల్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా 2 వాహనాల్లో కలప తరలిస్తున్నారనే సమాచారం మేరకు గోకవరం సమీపంలో వలవేసి వీటిని పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కలపతో పట్టుబడిన 2 వాహనాలను గోకవరం అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఈ వాహనాలు ఎవరివి, కలప ఎక్కడి నుంచి వస్తుందనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాళ్లరేవు మండలం పరిధిలోని పెద్ద బాపనపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. తాళ్లరేవు మండలం పరిధిలోని పెద్ద బాపనపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అమలాపురం పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జక్కల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, మండల పార్టీ అధ్యక్షులు ధూళిపూడి వెంకటరమణ, స్థానిక నాయకులు వేగేష్ణ భాస్కర్ రాజ్, డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, వాడరేవ్ వీరబాబు, గ్రామ పెద్దలు, యూత్ ప్రతినిధులు కొండేపూడి మల్లేశ్వరరావు, దాసరి నానిబాబు, కొండేపూడి నూకరాజు, దాసరి సుబ్బారావు, సబ్బతి నాగరాజు, నాగార్జున, దాసరి రాజు, యూత్ కొండేపూడి హేమంత్, జిల్లా శ్రీను, గ్రామ పెద్దలు, మహిళా మండల సభ్యులు, జై భీమ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అశోక్ గారిని, భాస్కర్ రాజు గారిని ఎవరు వచ్చి మల్లిబాబు గారు, నూకరాజు గారు ఇద్దరు వేయాల, పుత్తూరు సత్యనారాయణ గారు కూడా దండ, బాలకృష్ణ, కాళ శ్రీనివాస్ గారు, నాన్న మమ్మల్ని సార్ వాక్చాతుర్యం ఉంది, దాని తగ్గ అంబేద్కర్ భావజాలం ఉంది. ఇంకొకటి బౌద్ధం అనే కోన కూడా నీళ్ళు ఉంది కాబట్టి నీకు టైం సరిపోదు, అయినా తప్పని పరిస్థితి. ఇక ముఖ్య అతిథులు వచ్చే సమయం అయింది కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత కొంతమందిని మాట్లాడించలేకపోవచ్చు, దాన్ని అన్నేదా భావించొద్దని. ఎందుకంటే అప్పటికే 12:30 అయింది కాబట్టి 1 గంటకి ఇక్కడికి వస్తారా అవుతుంది. అప్పుడు కొంతమందితో మాట్లాడించలేకపోవచ్చు, పిలిచారు మాట్లాడించలేదనే నింద వేయకుండా ఉండాలని చెప్పేసి ముందుగానే తెలియజేస్తూ, మరి యొక్క కవి, గాయకులు, చక్కటి వాక్ చాతుర్యం ఉన్నవాళ్ళు, దళిత మేధావుల్ని, ఎస్సీబీసీ మేధావుల చరిత్రలను బయటికి తీసి పుస్తక రూపాన్ని మనకు అందిస్తున్న మహోన్నత వ్యక్తి సవిలే రాజేష్ గారు, వారిని మాట్లాడమని కోరుతూ, ఇక్కడ ఎస్సీబీసీ గ్రామాలు కలిసి ఉంటాయి, వాటిని ఉద్దేశించి కూడా మాట్లాడాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా సభ ప్రారంభించే ముందు ప్రార్థనా గీతం గాన కోకిల గిట్ల వీరప్రసాద్ గారిని పాడవలసిన కోరుతున్నాం. ధర్మమందించి
నమస్కారాలు. ముఖ్యంగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి నా ధన్యవాదాలు. మా ఊరికి ఏ సమస్య ఉన్నా మేము ఇక్కడ భాస్కర్ రాజు గారిని కలుస్తాం. అలాగే మా వెంకటేశ్వర గారి గారిని వీళ్ళు కాంబినేషన్లో మాకు సార్ ఏం చేయాలన్నా మాకు చేసి పెడతారు. భవిష్యత్తులో ఏ అవసరమైనా సరే మీ దగ్గర మేము తప్పకుండా వస్తామండి. కొన్ని ఉన్నతులు ఉన్నాయి సార్, అవి ఈ సభానంతరం మీరు స్వీకరించాల్సింది కోరుతున్నాం. అలాగే పెద్దలు ఉన్నారు ఇంకా మనోళ్ళు, మన బీసీ గ్రామ పెద్దలు కూడా రావాలి. రండి బీసీ గ్రామ పెద్దలు. బాబీ గారికి నూకరాజు, బాబీ గారు సాల్వ్ లేదురా తెచ్చుకుని. మోపు వెంకటేశ్వర గారు కదా ఏంటి సాల్వ్ తెచ్చి ఏం చేస్తున్నారా? సవిల రాజేశ్వర్ అందరు ఉన్నారు కదా. జయంతికి ఎస్సీ బీసీలు సమిష్టిగా చేశారు. చాలా మెనీ అంబేద్కర్ గారు ఒక వర్గానికి చెందిన వ్యక్తి కింద ముద్రపడుతుంది. ఆయన అన్ని వర్గాలకు సంబంధించిన వాడని దానికి ఈ ఊరే ఉదాహరణ. ఇక్కడ లచ్చిపాలెం గ్రామంలో సుమారు 645 ఓట్లు ఉన్నాయి. అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 40 మంది కూడా లేరు. కానీ వాళ్ళ ఒక 250-300 మంది ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాలను చక్కగా చేస్తున్నారంటే సాధారణంగా వీళ్ళందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా వీరందరూ కూడా అభినందించాలని, మరి అదేవిధంగా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా గ్రామ కమిటీ అవ్వచ్చు, అలాగే బూత్ కింద ఉన్నటువంటి కొండేపూడి నూకరాజుకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, మరి చెట్టు బల్జీలు రెడ్లు ఎక్కువగా ఉండి ఈ గ్రామంలో ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ సమన్వయం ఏ విధంగా ఉందో కూడా బయటకు కూడా తెలుస్తుంది. మరి ఇది ఒక మంచి ఒరవడిగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కులాలకు అతీతంగా అంబేద్కర్ జయంతి మనం చేసుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే ఆ రోజు ఒక చదువుకోవాలి అంటే బయట కూర్చోవాలి. మంచి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమం ఈ చిన్న గ్రామం అంటే ఈ తాళరాం మండలంలోనే అతి చిన్న గ్రామం ఏదైనా ఉందంటే ఇక్కడ లచ్చిపాలెమే, ఈ పెదబాబన్పల్లి. అతి తక్కువ మంది సోదరులు 40-50 మంది కూడా లేని గ్రామంలో ఇంత ఘన కార్యక్రమం ఏర్పాటు చేశారంటే చాలా అభినందన విషయం. వారందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడవాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చదువే ముఖ్యం. అంటే ఒక ఉద్యోగ రీత్యా కాకపోయినా ప్రతి దానికి కూడా, ప్రతి వ్యాపారానికి కూడా మనం చదువు కావాలి. ఆయన ఆశయాలు సాధించాలంటే మనం చదువుకుని ముందుకు నడిపించి, ఎవరైనా స్కూల్కి వెళ్ళాలన్నా కూడా మనం స్కూల్కి పంపిలా చూసి చేయాలి. ఆయన ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు నడవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ గ్రామాలంటే మాకు ఎంతో అభిమానం. మేము ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా ఏ రోజు ఎప్పుడు మానకుండా వచ్చి గ్రామాలు, ఈ 5 గ్రామాలు లచ్చిపాలెం సొసైటీతో ముడిపడి ఉన్న ఈ గ్రామం, ఇది తాళరేవుకి దగ్గరలో ఉంది. విద్యకి అతి ప్రాముఖ్యత ఇచ్చిన గ్రామం కూడా. ఇంచేతంటే నాతోటే సాంబశివరావు చదువుకున్నాడు ఎస్ఎస్ఎల్సి వరకు 6వ తరగతి నుంచి. వాళ్ళ చెల్లి సరస్వతి కూడా చదువుకుంది. నడిచి వచ్చేవారు తాళరావుకి, రేవు దాటి తాళరావు హై స్కూల్కి వచ్చి చదువుకున్నారు. అంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్న గ్రామం. అలాగ చదువుకుని ఇక్కడ లచ్చిపాలెం కానీ ఈ 5 గ్రామాల్లో కూడా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న గ్రామం. చాలా సంతోషం. ఆ విధంగా ఇక్కడ డెవలప్ చేయవలసిన బాధ్యత కూడా ఇంతకుముందు నాయకులు మన సుబ్బరాజు గారు కూడా బాగా చేశారు. ఎంచేతంటే చెప్తున్నాను, ఇక్కడి నుంచి ఉప్పంగలకి రోడ్డు, ఈ కాలువగట్టు, ఆ ఉప్పంగల్లో అన్ని చోట్ల కూడా మన భాస్కర్ రాజు గారు చేసే ఆయన ఉన్నాడు. ఏర్పాట్లు చేసి ఎంతో ఘనంగా ఒక పండగ వాతావరణంలో ఆ మహనీయుడి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం, ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో, ఆయన చదువుకున్న టైంలో ఎన్నో ఇబ్బందులు పడి ఈ కుల వివక్ష, అంటరాని తరాన్ని తరిమి కొట్టాలనే ధ్యేయంగా ఆయన ఎన్ని ఇబ్బందులు పడి చదువుకున్న, విదేశాలు కూడా వెళ్ళి ఎన్నో డాక్టరేట్లు పొంది ఆయన న్యాయశాఖ మంత్రిగా పార్లమెంట్కి వెళ్ళి మరి భారత రాజ్యాంగాన్ని రచించి
మన దేశానికి ఒక దశ దిశ వెనుకబడి తరగతులందరికీ కూడా చూపించి మరి స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మరి అంబేద్కర్ గారు. ఆయన నినాదం ఒకటే ప్రధానంగా, అందరూ చదువుకున్నట్టయితేనే సమానత్వం అవుతుంది, ఈ కుల వివక్షలు పోతాయనే ఉద్దేశంతో ఆయన ఎన్నో ఇబ్బందులు పడి మరి మన రాష్ట్రానికి దిశ చూపించిన గొప్ప వ్యక్తి పుట్టినరోజు మన ఈ నెలంతా కూడా మన దేశం అంతా ఎంతో పండగ వాతావరణంలో జరుగుతాయి. దాని నిదర్శనం ఈ గ్రామం. బ్రహ్మాండమైన భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని మరి సభ కూడా నడుపుకోవడం చాలా సంతోషం. ఏదైతే 2014లో ఆ రోజు మీరు నన్ను ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపారు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో మరి ఏదైతే మీకు చిన్న గ్రామాలన్నీ కూడా చిన్న గ్రామం అండి. కానీ ఇక్కడ దళితులు చాలా ఎక్కువ మంది ఉండరు, కానీ ఇతర కులాలు అందరూ ఉంటారు. కానీ ఈరోజు ఈ మీటింగ్కి, ఈ సభకి మాత్రం వచ్చిన వాళ్ళందరూ కలిసి వచ్చారని ఒక మాట వాళ్ళు చెప్పడం ప్రత్యేకంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన ఒక కళ ఇదే కదా, అందరికీ ఒక సమానమైన హక్కు ఉండాలని చెప్పి, అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఏ ఒక్క రోజు ఆయన ఒక కులానికి చెందిన వాడు కాదని, అందరి వాడని ఆయన ఎప్పటి నుంచి ఆయన కలవరించారు. అది ఒకటి ఈ గ్రామంలోని సాధ్యం అనేది మాకే చాలా వేదిక పైన ఉన్న మా అందరికీ చాలా సంతోషంగా ఉందని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న యువత మీరందరూ, మహిళలు అందరూ కూడా గ్రామంలోనున్న సమస్యలైనా సరే ఒక అద్భుతమైన సిస్టమ్ని మీరందరూ ఏర్పాటు చేసుకున్నారు. మేమందరూ వచ్చేటప్పుడు మా అందరికీ చెప్పే ముందు కన్నా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పెద్దలందరినీ, భాస్కర్ రాజు గారు అయినా సరే, మోపూరి వెంకటేశ్వరరావు గారికి అయినా సరే, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఇమీడియట్గా పరిష్కారం చూపించుకునే విధంగా మీరు చర్యలు తీసుకున్నారు. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎప్పుడైనా సరే మేము స్థానికంగా మేమైనా సరే, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు, బుచ్చిబాబు గారు, మీ అందరూ రావాల్సి వస్తుంది. వచ్చి మల్లాడి విజయాన్ని ఎవరూ ఆపలేరని యానాం ఎండీఏ కూటమి ఎన్ఆర్ అభ్యర్థి కృష్ణారావు అన్నారు. శనివారం సాయంత్రం తన స్వగృహంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నిక మే 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వివరించారు. మల్లాడి విజయాన్ని ఎవరూ ఆపలేరని యానాం ఎండీఏ కూటమి ఎన్ఆర్ అభ్యర్థి కృష్ణారావు అన్నారు. శనివారం సాయంత్రం తన స్వగృహంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నిక మే 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వివరించారు. అనుకున్నా కూడా కాంగ్రెస్ 4 గెలిచిందా 5 గెలిచినప్పుడు యానం పాండిచ్చేరి గవర్నమెంట్ అయితే, యానం అయితే, నేనైతే మనంతా టీం చాలా బాగా పనిచేశారు. లక్షలాది మందికి రోజుకి వెళ్ళినా కానీ ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా క్లీనింగ్ సైడ్ కానీ ఇచ్చేలాగా, మిగతా డబ్బులు దేవస్థానానికి పూజలు ఖర్చు పెట్టేలాగా. ఎందుకంటే మనం డోనర్ ఇచ్చిందని అతని సెంటిమెంట్ ఎక్కడ కూడా దెబ్బతిరగకుండా ఉండేలాగా. ఇది 6 ఎకరాలు, అలాగే 1 ఎకరం 30 సెంట్లు యూకే నగరం చేర్చి అక్కడ ఒక సైట్ మనం ఉండగానే పెట్టించడం అనేది చేస్తాం. దాంట్లో ఇవి ఈ స్థలాల విషయంలో రెండోది, దీన్ని మనం బడ్జెట్ వేసేటప్పటికి ఆగస్టు అవుతుంది. దానికి ముందుగానే ప్రభుత్వం క్యాబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకుని ల్యాండ్ ఎక్కువగా ఒకేసారి ల్యాండ్ ఎక్వైరీ చేయడం అనేది దగ్గరగా 150 నుంచి 200 ఎకరాలు. దాన్ని ఎక్వైరీ చేయడానికి ప్రభుత్వం ఒక అప్రూవల్ తీసుకోవాలి. తీసుకుని దాన్ని ఆ ల్యాండ్ ఆంధ్రవ డిపార్ట్మెంట్ అయితే ఆంధ్రవ డిపార్ట్మెంట్, పరంపేట పక్కన కూడా ఇంకొక 4 ఎకరాలు 3 గుంచాలు ఉంది. దాన్ని ఆంధ్రవ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఎక్వైరీ చేయించలేము. మిగతా అంతా కూడా రెవెన్యూ. అప్పుడు ఆంధ్రవ డిపార్ట్మెంట్ నుంచి మనకి గవర్నమెంట్ ఆంధ్రవ డిపార్ట్మెంట్ కి మీరు ఎక్వైరీ చేయండి అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఏమో గవర్నమెంట్ మీద ఎక్వైరీ డిప్యూటీ తహసీల్దార్, ప్రజాప్రతినిధి వీళ్ళందరూ కూడా స్పెషల్ ఇన్వైటీ సంత కమిటీలో వస్తారు. దాన్ని సెలక్షన్ కమిటీ చేయడానికి
వెంటనే ఈ ప్రభుత్వం ఏర్పడిన 15-20 రోజుల్లోనే, అంటే మే నెలాఖరికి ఆ పని పూర్తి చేసి ఇక్కడున్న అడ్మినిస్ట్రేటర్కి వచ్చేలాడు వీళ్ళ ప్రాసెస్ ని, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ని మొదలు పెడతారు. ఈ మొదలు అనుకున్నప్పుడు దానికి ఫస్ట్ 4-1 నోటిఫికేషన్ 45 days, దాని తర్వాత 5-1 నోటిఫికేషన్, 6-1 నోటిఫికేషన్, ఫైనల్లీ 9-1 నోటిఫికేషన్, ఫైనల్ ఆర్డర్. ఇవి ఒక్కొక్క దానికి 45 రోజుల నుంచి 60 రోజులు ఉంటాయి. నాకు దీంట్లో పూర్తి అనుభవం ఉంది. నాకు రెవెన్యూ మినిస్టర్ గా నేను గతంలో చేస్తున్నా. దాని మీద ల్యాండ్ ఎక్విజిషన్ గురించి నాకు పూర్తిగా దాని మీద అవగాహన ఉంది. ఆ విధంగా నేనిచ్చిన మాటలు కానీ మీరిచ్చిన మాటలు కానీ అద్దెంట్లో ఉన్న వాళ్ళకి, అలాగే పెద్ద కుటుంబాలు అయిపోయి ఒక ఇంట్లో ఉన్నవారికి, ముఖ్యంగా మన మనుషులకి ఈ ఎలక్షన్ లో మనకి ఎవరైతే పక్కగా నా మాట మీ మాటకి గౌరవించి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇది కాకుండా మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్న ల్యాండ్స్ ఆల్రెడీ మొన్న చెప్పుకున్నాను. మనకి సుభద్రా నగర్ చర్చ్ 6 ఎకరాల భూమిని, దేవస్థానం భూమి అన్ని కోర్టు కేసులు వదిలిపోయి నేను రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నప్పుడు పెట్టి 2008లో. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.